ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ గెలుపోటముల కంటే కూడా ఆ టీం కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాగా హైలైట్ అవుతున్నాడు. ఎంఐ మ్యాచ్ అంటే మొత్తం హార్దిక్ చుట్టూనే విషయాలు నడుస్తున్నాయి. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు పాండ్యాను ఫ్యాన్స్ వదలడం లేదు. కెప్టెన్సీ మార్పు అంశంలో కోపంతో ఉన్న రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్ను ఎక్కడ దొరికితే అక్కడ ఆడేసుకుంటున్నారు. ఫస్ట్ మ్యాచ్లో కుక్క అంటూ అతన్ని దారుణంగా అవమానించారు. హైదరాబాద్లోనూ రోహిత్ ఫ్యాన్స్ నుంచి పాండ్యాకు సెగ తగిలింది. ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలోనూ అతడికి హిట్ మ్యాన్ అభిమానుల నుంచి అవమానం తప్పలేదు. అయితే హార్దిక్ను ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్న టైంలో రోహిత్ కలగజేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కొత్త కెప్టెన్ హార్దిక్ను అభిమానులు ఎగతాళి చేస్తూ వస్తున్నారు. వాంఖడేలోనూ అదే సీన్ రిపీట్ అయింది. బూ అంటూ పాండ్యాను అవమానించారు ఫ్యాన్స్. దీంతో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ కలగజేసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదని ఇక ఎగతాళి చేయడం ఆపమంటూ అభిమానులకు సైగలు చేశాడు హిట్ మ్యాన్. ఫ్యాన్స్ వైపు చూస్తూ చేతులతో ఇక చాలు ఆపండి అంటూ రోహిత్ సైగలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ అతన్ని మెచ్చుకుంటున్నారు. కెప్టెన్సీ వివాదంలో కోపం ఉన్నా కూడా హార్దిక్ పాండ్యాకు సపోర్ట్గా రోహిత్ నిలవడం గొప్ప విషయమని అంటున్నారు. ఎగతాళి చేయడం కరెక్ట్ కాదంటూ ఫ్యాన్స్ను వారించడాన్ని ప్రశంసించాల్సిందేనంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పాండ్యా ఎగతాళి అంశాన్ని పక్కన పెడితే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది ముంబై. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడింది హార్దిక్ సేన. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ ఫెయిల్యూరే ముంబై కొంపముంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ టీం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. టీంలో లుకలుకలు, బ్యాటింగ్ ఫెయిల్యూర్, జట్టుగా కలిసికట్టుగా ఆడలేకపోవడం, కెప్టెన్గా హార్దిక్ బాధ్యతతో ఆడకపోవడం ముంబై వరుస ఓటములకు కారణాలుగా కనిపిస్తున్నాయి. మరి హార్దిక్ను ఎగతాళి చేయడం ఆపేయమంటూ రోహిత్ చేసిన సైకిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.